North India, and you're prime partner of NDA. So what is this? See, basically, it's a celebration of us. It's a family celebration. It's called the TDP Family Celebration. Every year, on the eve of our founder president, Shri Nandamuri Taraka Ramarao Garu's birthday, that falls on May 28th. What happens is we do a 2-day festival sort of a thing where we discuss about the party, we discuss about the progress in the party, we discuss what we have done in the past 1 year and what is our plan for the next 1 year. So it's basically a retrospective event, you can say, and also we have our future plans being set on this day. And it's as I said, it's a Hindu ke liye Diwali hota hai, and then you have for Muslims you have Ramzan, and for Christians you have Christmas, and for TDPians we have Mahanadu. As simple as that. And there are rumors that TDP is going to be national party now. TDP has always been a national party. It's not something that it's new. If you remember, TDP was one of the I would say the strongest opposition party and the largest opposition party as well. So it's not new for us. We are a national party. Our funda is nationalism. We always think about the country first, and then we think about the state, and then we think about our party. That's how it has been in our blood. So definitely we are. I don't know why people label it as national party, regional party, or something like that. Yes, the birth of TDP has been for the betterment of Telugu. The birth of TDP has been for the Telugu community. But on a whole, we have always been a very, very strong partner in the development of India on a whole. As a country, we have always been a very strong partner for the country. మహానాడు అనేటువంటిది మా పండగ, పసుపు సైనికుల పండగ. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 27, 28, 29 కొన్నిసార్లు సో అలా మేము ఒక పండగ వాతావరణంలో మహానాడు జరుపుకుంటాం. బేసిక్గా ఈ 2 రోజులు ఏం చేస్తామంటే, గత సంవత్సరంలో మనం ఏ విధమైనటువంటి పనులు చేసాం, ఏ విధంగా పార్టీని కావచ్చు, ఒకవేళ అధికారంలో ఉంటే ప్రభుత్వాన్ని కావచ్చు ఎలా ముందరికి తీసుకెళ్ళాం, అలానే ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ఏ రకంగా మనం ప్రజల తరఫున పోరాటాలు చేసాం, ఇవన్నీ మాట్లాడుకునేటువంటి ఒక ఈవెంట్. దానితో పాటుగా రాబోయే సంవత్సర కాలంలో అంటే మళ్ళీ మహానాడు వరకు మనం ఏం ప్లాన్ చేయబోతున్నాం, ఏ రకంగా ప్లాన్ చేయబోతున్నాం, అలానే పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీకి సంబంధించినటువంటి వివిధ విషయాల గురించి కూలంకుషంగా చర్చించుకునేటువంటి ఒక వేదిక మహానాడు వేదికగా ఎన్నో తీర్మానాలను పాస్ చేస్తాం. మహానాడు వేదికగా సంస్థాగత నిర్మాణం గురించి మాట్లాడతాం. అలానే మహానాడు వేదికగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారి ఎన్నిక కూడా జరుగుతుంది. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈసారి మహానాడు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ని సంతరించుకుంది, ప్రాముఖ్యతని సంతరించుకుంది. దానికి కారణం కూడా అంటే మొట్టమొదటిసారిగా రాయలసీమలో ఉన్నటువంటి కడప గడ్డ మీద మేము మహానాడు జరుపుకుంటున్నాం. బ్రహ్మాండమైనటువంటి ఒక ఊపుతోటి, ఒక ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా ఇవాళ రోజున ఉన్నారు. రాయలసీమ డిక్లరేషన్ లాంటిది ఏదైనా తీసుకురావాల్సినటువంటి ఒక అవసరం ఉందని కూడా భావిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి దిశగా కూడా మా అడుగులు ముందుకు వెళ్తున్నాం.
మహానాడు అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, యావత్తు తెలుగు జాతికే ఒక పెద్ద పండుగ. అందులోనూ కూడా ప్రత్యేకించి మహానాడు రాయలసీమ కడప జిల్లాలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంత స్పందన రాయలసీమ నుంచి వచ్చిందో అంతకు మించి మొన్న 24 ఎన్నికల్లో వచ్చినటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మహానాడు కడప జిల్లాలో పెడుతూ ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున కూడా స్పందన ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సంబంధించినటువంటి పనులు కూడా, ఎందుకంటే మాకు టైం కొంత తక్కువైనప్పటికీ ఆపరేషన్ సింధూర్ వల్ల మేము డేటు పోస్ట్పోన్మెంటా జరపడం అనేటువంటి నిర్ణయం తీసుకోవడంలో 10 రోజుల క్రితమే తీసుకున్నప్పటికి కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రెయిన్స్ కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక 3 డేస్ కూడా రెయిన్స్ చెప్పారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది రాకూడదు. కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి ప్రాణం. అందుకే ఈరోజు వాటర్ ప్రూఫ్ షెడ్స్ దగ్గర నుంచి కింద ప్లాట్ఫారమ్స్ దగ్గర నుంచి ట్రెంచెస్ తీసి వాటర్ని బయటికి లిఫ్ట్ చేయడం దగ్గర నుంచి ఫుడ్ కమిటీసు, ట్రాన్స్పోర్ట్ కమిటీసు, ఏదైతే అకామిడేషను, వెన్యూ, ఇట్లా ప్రతి కమిటీలోనూ కూడా ఎవరైతే రాయలసీమ నాయకులు అందరూ కూడా కలిసి ఎఫెక్టివ్గా బాగా మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క మహానాడు కూడా 3 రోజులు కూడా మొదటి రోజు గతంలో కంటే భిన్నంగా నారా లోకేష్ గారు ఒక ప్లానింగ్, అంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఏ రకంగా స్ట్రెంగ్తన్ చేయాలి, ఇంకొక 20-30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర ఏ రకంగా ఉండాలి, మైక్రో లెవెల్లో క్లస్టర్, యూనిట్, బూత్, 60 ఓట్స్కి ఏదైతే కుటుంబ సాధికార సారథి ఏదైతే ఉందో ఆ సిస్టమ్ను ఎట్లా మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అదేవిధంగా ఉమెన్ ఏ రకంగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, యూత్కి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేటువంటి విధంగా భిన్నంగా కూడా మొదటి రోజు అంతా కూడా పార్టీ సంస్థాగతంగా, రెండో రోజు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద పబ్లిక్లోకి కార్యకర్తలు ఏ రకంగా తీసుకెళ్ళాలి మన స్కీమ్స్ కానీ ఇవి కానీ అనేటువంటిది. అందులో కూడా పర్టికులర్గా రాయలసీమకు సంబంధించి కూడా, ఎందుకంటే రాయలసీమకి తెలుగుదేశం పార్టీకి మంచి అనుబంధం ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఒక తెలుగు గంగ, హంద్రీనవ, గాలేరు నగరి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్, ఇట్లా ఏ పేరు చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ దేశానికి పరిచయం లేనటువంటి రోజుల్లోనే ఇజ్రాయెల్ టెక్నాలజీ నుంచి మరి రాయలసీమకి డ్రిప్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా రాయలసీమతో ఉన్నటువంటి అనుబంధాన్ని భవిష్యత్తులో కూడా ఈ మహానాడు ద్వారా మళ్ళీ కడపకి ఏదైతే ఒక స్టీల్ ప్లాంట్, ఏదైతే నిలిచిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ కానీ, కర్నూలు, అనంతపూర్, కడప ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా మార్చడం కానీ, ఒక కీ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే రోజు మనం తీసుకొచ్చాం మళ్ళీ ఎక్స్టెన్షన్ కానీ, ఇట్లా రాయలసీమకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో కూడా మహానాడు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.